నేను చెప్తాను. ఏం చెప్తున్నానంటే చూడండి, కీర్తనలు 89లో ఇక్కడ అభిషేకం గురించి నేను మాట్లాడుతున్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, దావీదు ప్లేస్లో మీరు పెట్టుకోండి. చూడండి, నా పరిశుద్ధ తైలంతో అతను అభిషేకించి ఉన్నాను. ఎవరు వింటున్నారో మీరు ఆ ప్లేస్లోకి రండి. ఇక్కడ దావీదు గురించే కాదు, ప్రతి వ్యక్తి గురించి అదే మాట్లాడతారు. నువ్వు పొందుకోవాల్సింది ఫస్ట్ పరిశుద్ధ అభిషేక తైలాన్ని నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఎలా పొందుకుంటావు? ఎంత అజ్ఞానివైనా, లోక సంబంధంగా నీకు ఎట్లాంటి టాలెంట్స్ లేకపోయినా, ఎట్లాంటి స్ట్రెంగ్స్ లేకపోయినా, ఏమీ లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు జంటగా ఎవరు ఉండాలి? ఆ అభిషేక తైలం పరిశుద్ధాత్ముడు. మరి దావీదు